హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే ప్రభాస్ అన్న మూవీస్ సింగిల్ డే 100 కోట్ల గ్రాస్ రాబట్టిన మూవీస్ ఏంటి అండ్ ఎన్ని రోజులు 100 కోట్ల గ్రాస్ రాబట్టినవి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం పదండి. అండ్ బాహుబలి 2 దగ్గర నుంచి మొన్న రిలీజ్ అయిన కల్కి మూవీ వరకు ఈ వీడియోలో ప్రతి మూవీ గురించి చెబుతా. ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నది. ఫస్ట్ బాహుబలి 2 ఈ మూవీకి డే 1 వచ్చిన గ్రాస్ 200 కోట్లకు పైగానే. డే 2, డే 3, డే 4 వరుసగా 4 రోజులు ఈ మూవీకి 100 కోట్లకు పైగానే కలెక్షన్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ సాహో మూవీకి ఒక్కరోజు మాత్రమే 125 కోట్ల గ్రాస్ వచ్చింది. తర్వాత కలెక్షన్స్ అనేది తగ్గినాయి. సాహో మూవీ ఒక్కరోజు మాత్రమే 100 కోట్ల గ్రాస్ రాబట్టింది. నెక్స్ట్ ఆదిపురుష్ మూవీకి నెగిటివ్ టాక్ వచ్చినా సరే ఏ మాత్రం తగ్గకుండా డే 1 140 కోట్ల గ్రాస్ రాబట్టింది. డే 2, డే 3 కూడా 100 కోట్ల గ్రాస్ రాబట్టి 3 రోజుల్లో 340 కోట్ల గ్రాస్ రాబట్టింది ఆదిపురుష్. నెక్స్ట్ సలార్ మూవీకి డే 1 వచ్చిన గ్రాస్ 178 కోట్లు. డే 2, డే 3 కూడా 100 కోట్ల గ్రాస్ రాబట్టింది. 3 రోజుల్లో 402 కోట్లు. అండ్ వరుసగా 3 రోజులు 100 కోట్ల గ్రాస్ రాబట్టింది సలార్ మూవీ. ఇక నెక్స్ట్ రిలీజ్ అయిన మూవీ కల్కి 2898 AD. ఈ కల్కి మూవీ కూడా సేమ్ బాహుబలి టైపే. డే 1 191 కోట్లు, డే 2 107, డే 3 117 కోట్లు అండ్ డే 4 ఏకంగా 140 కోట్లు. బాహుబలి రేంజ్లో ఈ మూవీ కూడా భారీ వస్తున్నైతే రాబడుతుంది. 1000 కోట్ల గ్రాస్ వైపు దూసుకెళ్ళిపోతుంది. ఇక చూసుకుంటే బాహుబలి మూవీ వరుసగా 4 రోజులు 100 కోట్లు, సాహు మూవీ ఒక్కరోజు, ఆదిపురుష్ మూవీ 3 రోజులు, సలార్ మూవీ 3 రోజులు, కల్కి మూవీ 4 రోజులు. ఈ రికార్డ్ని ఇప్పట్లో ఎవరు బ్రేక్ చేయలేడు, ఇదైతే కన్ఫామ్. అండ్ కల్కి మూవీ పెట్టే రికార్డ్స్ మామూలుగా లేవు. 1000 కోట్ల గ్రాస్ వైపు దూసుకెళ్ళిపోతుంది. కల్కి మూవీ 1000 కోట్ల గ్రాస్ కొడుతుందా లేదా కామెంట్